గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఏం చూస్తున్నారు భయ్యా? అసలు ఇది కదా రెబలిజం అంటే. బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవాల్సిందే. ది రజా సాబ్ ట్రైలర్ 0.0 ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. అయితే ఆ ట్రైలర్లో చివరిలో వచ్చే జోకర్ అవతారు చూసి సోషల్ మీడియా ఇప్పుడు తల కిందలైపోతుంది మామ. అసలు ఈ ప్రభాస్ జోకర్ లుక్ ఎందుకు వేశాడు, దీని వెనుక ఉన్న హిడెన్ ట్రూత్ ఏంటి? బాలీవుడ్ నటుడు హర్షద్ మెహ్తా వేసిన జోకర్ కామెంట్స్కి ప్రభాస్ ఇచ్చిన గట్టి కౌంటరా, లేక సినిమాలో ఏదైనా మైండ్ బైండింగ్ ట్విస్ట్ ఉందా? ఈరోజు మనం ఈ వీడియోలో జోకర్ మిస్టరీని డికోడ్ చేద్దామమ్మా. చెక్అవుట్ చేయడు కాబట్టి ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఎండ్లో ఒక షాకింగ్ థియరీ ఉంది. సో అలాగే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ముందుగా ఈ గొడవ ఎక్కడ మొదలైందో తెలుసుకుందామమ్మా. ఈ జోకర్ గొడవ 2024లో కల్కి సినిమా కల్కి 2898 ఏడి రిలీజ్ అయినప్పుడు ఒక బాలీవుడ్ యాక్టర్ హర్షద్ వార్సి ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ని ఉద్దేశించి అతను ఒక జోకర్లా ఉన్నాడు మూవీలో అంటూ ఒక నెగిటివ్ కామెంట్ చేశాడు మామ. అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ మరియు టాలీవుడ్ మొత్తం సోషల్ మీడియా మొత్తం ఫైర్ అయిపోయారు హర్షద్ మీద, ఆయన మీద. సో ప్రభాస్ మాత్రం సైలెంట్గా ఉన్నాడు. కానీ ఇప్పుడు ది రజా సాబ్ ట్రైలర్లో డైరెక్ట్గా జోకర్ మేకప్తో ఎంట్రీ ఇచ్చి అందరికీ దెమ్మ తిరిగిపోయేలా చేశాడు, ఫ్యూజ్ ఎగిరిపోయి చేశాడు. సో దీన్ని నెటిజన్లు ఏమంటున్నారంటే, తమ్ముడు నువ్వు నన్ను జోకర్ అన్నావు, అప్పుడు అదే జోకర్ గెటప్ వేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా చూపిస్తా అంటూ ప్రభాస్ ఇండైరెక్ట్గా చెప్పినట్టుంది. దిస్ ఈజ్ కాల్డ్ అ సైలెంట్ మాస్ రిప్లై ఫ్రమ్ అవర్ డార్లింగ్ ప్రభాస్. సో ఈ లుక్ని మీరు జాగ్రత్తగా గమనిస్తాము. ఇది కేవలం నార్మల్ జోకర్ కాదు. హాలీవుడ్ మూవీలో జోకర్ 2019లో జోక్విన్ ఫినిక్స్ వేసిన ఆ ఐకానిక్ మేకప్ని గుర్తు చేస్తూ చేతిలో ఒక పెద్ద సుత్తి పెట్టుకొని కళ్ళ చుట్టూ ఆ డార్క్ మేకప్, ఆ వింత నవ్వు చూస్తుంటే ప్రభాస్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఇదేంటంటే ఒక సైకలాజికల్ యాంగిల్ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ క్యారెక్టర్లో. సో డైరెక్టర్ మారుతి గారు మనకి ప్రామిస్ చేసినట్టే ప్రభాస్ గారిని వింటేజ్ మాస్తో పాటు ఈసారి ఏదో ఒక వేరియేషన్ చూపించబోతున్నారు. మరి ఈ జోకర్ కేవలం ఒక సాంగ్లోనే ఉంటుందా, సినిమా క్లైమాక్స్లో ట్విస్టా? లీక్ ప్రకారం ఇది ఒక గెటప్ మాత్రమైతే కాదు మామ. సినిమాలో తన శత్రువుల్ని భయపెట్టడానికి వేసి ఒక మైండ్ గేమ్ అందిస్తుంది. బికాస్ చెప్తారు మన ట్రైలర్లో, సో ఫ్యాంటసీ వాళ్ళ ప్రపంచాన్ని క్రియేట్ చేసి అందులోకి వెళ్ళి కొట్టాలి అన్నట్టు కదా. సో ఈ కథ విషయానికి వస్తే ట్రైలర్లో మనకు పాత కోట్లు, ఆత్మలు, మంత్రగాళ్ళు బాగానే కనిపిస్తారు బికాస్ హర్రర్ ఫిల్మ్. బికాస్ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే సంజయ్ దత్ ఇందులో ఒక పవర్ఫుల్ హిప్నటైజ్. ఆయన ప్రభాస్ నానమ్మని భయపెడుతూ ఉంటాడు. ఆ విలన్ని ఎదిరించడానికి ప్రభాస్ కొత్త అవతారం ఎత్తుతాడు. ఇక్కడ మన జోకర్ ఎంట్రీ ఉంటుంది. అంటే విలన్ తన మాయలతో హీరోని పిచ్చోడిని చెయ్యాలని చూస్తే హీరో ఒక సైకో జోకర్ క్యారెక్టర్గా మారి విలన్కి చుక్కాలు చూపిస్తాడనమాట. అంటే రాజా సాబ్కి ఏదో రాజాసాబ్ అంటే ఏదో డ్యాన్స్లు, డైలాగులు, కామెడీ మాత్రమే కాదు మామ. ఇందులో గ్రేవ్ హర్రర్ మెంటల్ యాక్షన్ ఉండబోతుంది బికాస్ ఆఫ్ దిస్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ వల్ల. సో మనకు తెలిసింది ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 10 నిమిషాల్లోనే జోకర్ ప్రభాస్ అనే హ్యాష్ట్యాగ్ ఇండియా వైడ్ ట్రెండ్ అయిపోయింది. ఫ్యాన్స్ అయితే ద కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ కలర్ ఎగరేస్తున్నారు మన ప్రభాస్ గారు ఫ్యాన్స్. సో బాలీవుడ్ మీడియా కూడా ఈ లుక్ చూసి పిచ్చ షాక్ అయిపోయింది. ఒకప్పుడు ఎగతాలు చేసిన వాళ్ళే ఇప్పుడు ప్రభాస్ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. సంక్రాంతికి అంటే Jan 9th 26 ఈ ఇయర్ 2026 రజా సాబ్ థియేటర్లోకి రాబోతున్నాడు. మరి రికార్డులు తిరగ రాయడం ఖాయం. సో అయితే ఏంటి మామ, ఇది ఈ జోకర్ పార్ట్ అనేది పార్ట్ 2. అంటే మన మారుతి గారు లీడ్ చేశారు. చివరిలో చెప్పారు కదా, మారుతి గారు మల్టీ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. పార్ట్ 2 ఉండొచ్చు, లేదా మల్టీ యూనివర్స్ ఉండొచ్చు. దానికి లీడ్ చేస్తుందనే ఒక టాక్ కూడా నడుస్తుంది. అది ఎంతవరకు కన్ఫర్మ్ అనేది మారుతి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో అన్నారు. సో ఉండబోతుంది, ఇప్పుడు కాదు, ఎప్పటికో చెప్పలేదు. సో ఇది మన రాజాసాబ్ ప్రభాస్ జోకర్ లుక్ వెనకాల ఉన్న అసలు సీక్రెట్. మరి మీకు ఈ లుక్ ఎలా అనిపించింది? ఇది హర్షద్ వార్సికి కౌంటర్ అని మీరు అనుకుంటున్నారా?
మీ అభిప్రాయాన్ని కింద 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 కామెంట్లో చేయండి మామ, చెప్పొద్దు ఓకేనా. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ రాజాసాబ్లో మరిన్ని హిడెన్ డీటెయిల్స్తో కలుద్దాం, లేదంటే మన మూవీ రియాక్షన్స్ నెక్స్ట్ వచ్చే రియాక్షన్స్ వీడియోస్ అలాగే తెలుగు ఫిలిం అప్డేట్స్ కోసం అంటిల్ వర్క్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ టు రెడీ టు గెట్ అంటిల్ దెన్ ఉంటా, బాయ్.